హాయ్ అండి అందరికీ. ఇప్పటిదాకా సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా అని చెప్పగలం. కానీ ఇప్పుడు ఇక మళ్ళీ సిరిసిల్ల రైల్వే స్టేషన్ దాటేసినాం వాస్తవానికి. మరి ఎక్కడో ఉండి మళ్ళీ సిరిసిల్ల రైల్వే స్టేషన్ దాటేసినాం అది అని చెప్తున్నానంటే వాస్తవానికి ఆనంగా మన రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని నుండి వచ్చేవాడిని వాస్తవానికి. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఇంకా వేరే రూట్లో రావడం జరుగుతుంది. మన ఏంది మిడ్ మానేరు దగ్గర మన రైల్వే అప్డేట్స్ ఇవ్వడానికి ఇక్కడి నుండి రావడానికి కారణం ఏందో నేను కొంచెం మధ్యలో చెప్తా. కొంచెం అది చాలా అంటే చాలా నాకు మనసు బాధ కలిగించిన విషయం అది. సరే, ఇప్పుడైతే వెళ్ళొచ్చు అని అంటారు. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అని మనకు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అన్నారు. ఈ మిడ్ మనర్ ఏదైతే ఉందో అక్కడ నుండి అంటే వాటర్ తగ్గిన అంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని అన్నారు. సరే, ఇక్కడ నుండి అయితే వెళ్దాం. రైల్వే బ్రిడ్జ్ కాడికి అయితే ఇక్కడ నుండి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి చూస్తే మనకు సిరిసిల్ల కలెక్టరేట్ కనబడుతుంది. కొంచెం ఆగి చూపెడతా. పైన గోపురం లాగా ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. అదే సిరిసిల్ల కలెక్టరేట్. ఇక్కడ వరకు మనకు ఇది మానేరుకు సంబంధించింది. ఇది కూడా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకు కూడా వాటర్ ఉండేది. ఇక్కడ వరకు కూడా వాటర్ ఉండేది, చేపలు పడుతుంటారు. అప్పుడు ఈ తవ్వ అందక పోతుంది అని అన్నారు. కానీ ఇంత ఎండలా ఈ ఎండ అయినా సరే, దేనికి ఎండ అయినా సరే వాడైనా సరే లెక్క చేయకుండా మీకు మంచి మంచి అప్డేట్స్ అందిద్దామని నేను ఈ వీడియో చేస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిస్టర్బెన్స్ వస్తూ ఉంది నాకు. ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కానీ నేను మాత్రం ఈ వీడియోస్ తీయడం ఆపా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఆపా. నాకు స్వెట్ వచ్చింది. స్వెట్ అంటే ఎండకు ఎంత చెమట వస్తుంది చూసారా, ఎట్లా ఉంది నా పరిస్థితి. ఈ రోడ్డు ఆడిపోతాడ, మన రైల్వే బ్రిడ్జ్ దాకపోతాడ ఈ రోడ్డు. ఇదంతా అసలుకి అయితే ఈ మన వర్షాలు బాగా పడినాయంటే ఈ ప్లేస్ మొత్తం వాటరే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా వాటరే ఉంటుంది. ఎంతమందికి ఒకసారి వచ్చినప్పుడు ఈ సరౌండింగ్లో ఫిష్ పడుతుంటుంది. ఓకే, అన్ని రోజులు మనవి కావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క చేతిలో ఉంటాయి రోజులు. మొత్తం మిడ్ మానేరుకి సంబంధించింది ఇదంతా. వర్షానికి అక్కడి నుండి అక్కడికి మళ్ళీ వాటర్ మూవ్ అయితే కావచ్చు. అప్పుడు నేను చూసినప్పుడు అయితే ఇదంతా వాటర్ ఉండేది. ఈ కొబ్బరి చెట్లు దాదాపు ఇది ఒక మునిగేవి. పైన ఓన్లీ పైన భాగాలు కనబడేవి. ఇవి కానీ అవి కానీ చాలా వాటర్ ఉండేవి. ఇక మొత్తం ఉంది అంటే అవి మొత్తం చనిపోతాయి. అవి మొత్తం ఉంది. ఇదే రోడ్ పట్టుకునేది పోదాం. ఇప్పుడు ఎవరు నడదామని కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పోలేరు. ఇక్కడ చాలా ముంగట ఒక ట్రాక్టర్ అయితే పోతుంది, కానీ లేకుంటే దాన్ని రీచ్ అడగాలి వాళ్ళు. ట్రాక్టర్ నడితే పోవచ్చు, సీదా పోతుంది అనేటట్టు. అది దాని కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. అటు మనకు తాటి చెట్లు కనబడుతున్నాయా, తాటి చెట్లు కనబడేది కనెక్టివిటీ ఉంటుంది. సరే, ఇట్లాంటి ఏరియాలో ఉండి పోతే మాత్రం చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏమొస్తుందో కూడా ఏం అర్థం కాని సిచ్యువేషన్ ఇది. ఈ వీడియో చూడేవి కానీ కొంచెం చాలా వరకు అయితే నాకు భయంగానే ఉంది. భయంతో చేస్తూ అవుతుంది. ఇక్కడ సైడ్ మానేరు సైడ్ వీడియోస్ అయితే ఒక్కడిని ఇంకొకరు ఎంబడి ఉంటేనే కొంచెం ఇంకా అది వేరే ఉండదు. ఇప్పటికైనా అసలు నేను ధైర్యం చెడు అస్సలు చేయడం ధైర్యంగా ఉండే వ్యక్తి. నేను ధైర్యంగా ఉండే వ్యక్తి ఉండడం వల్లనే మీకు మాత్రం మంచి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఎన్నో వాదనలు, ఎవరితో వాదించడాలు అన్నీ అయితేనే ఉన్నాయి. సరే, మొత్తానికైతే మనకైతే ఒక దగ్గరికి వచ్చినాం అనుకుంటున్నా, నా అందాజ ప్రకారం అయితే అనుకుంటున్నా. కానీ చూద్దాం, ముందుకైతే అర్థమవుతుంది. ఇక వేరే ఈ వీడియోలు వద్దు, ఈ లెక్కదని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఇంత చేస్తే నేను ఏమన్నా సంపాదించుకుంటున్నా అంటే ఏం సంపాదించుకునేది కూడా ఏం లేదు. నేను మీకు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండడం తప్ప నేను వేరే సంపాదించుకునేది అయితే ఏం లేదు. అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తప్ప వేరే సంపాదించుకునేది అయితే ఏం లేదు. కొంచెం మానవాళ్ళు కనబడుతున్నాయి. ఆ ప్లేస్ అయితే ఉందో అది మనం ఇంతకుముందుకు బైక్ పైన వచ్చిన ప్లేస్. అది
బైక్ పైన వచ్చి ఈ ఏరియా మొత్తం మనం కవర్ చేస్తుంటాం. అప్పుడు ఈ చెట్లకి వెళ్ళి వచ్చి కవర్ చేస్తుంటాం. మేబీ ముందే మనకు దాన్ని చూస్తూ ఉంటే మాత్రం ఈ ముందే మనకి రైల్వే బ్రిడ్జ్ ఇట్లా ఏమన్నా కడుతున్నమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాస్తవానికి అయితే ఇంతకుముందు మరి రైల్వే వర్క్ నడుస్తుంది అని అన్నారు. కొంచెం అయితే ముందుకెళ్దాం. ముందుకెళ్తే మనకి ఏమన్నా ఇది మన మిడ్మాన్ అనేది. మొత్తం వాటర్ అనేది తగ్గినాయి. వాటర్ వస్తే ఇక్కడ వరకు వస్తాయి కావచ్చు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వాస్తవానికి ఇక్కడికి వచ్చినాక మనకు కనిపిస్తున్నది అయితే ఒకటి. రైట్, ఇది ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇది మనం ఇక్కడ వరకు నడుచుకుంటూ కూడా వచ్చినాము. ఈ ప్లేస్ వరకు కూడా నడుచుకుంటూ వచ్చినాం ఇంతకుముందుకు. ఇక్కడ వరకు కూడా ఆ బండి మనకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టినుండే. ఇక్కడ వరకు కూడా నడుచుకుంటూ వచ్చినాం. మనము నడుచుకుంటూ వచ్చినాం. కానీ వీడికి వచ్చినాక వాస్తవానికి మన కామెంట్లు పెట్టి ఏంది అని అంటే బ్రిడ్జ్ వర్క్ కూడా స్టార్ట్ అయిందట. ఒకసారి చూపెట్టండి అని అన్నారు. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు బ్రిడ్జ్ ఆనవాళ్ళు అయితే ఏం లేవు. మనకి బ్రిడ్జ్ ఇట్లా ఏం లేదు. ఓన్లీ వర్క్ అనేది కూడా మనకు ఇక్కడ ఇది మిడ్ మనకి సంబంధించిన ప్లేస్. ఇది మిడ్ మనకి సంబంధించిన ప్లేస్ అయితే మనకు వర్క్ వచ్చేసి ఓన్లీ అక్కడ వరకే కంప్లీట్ అయింది. ఓన్లీ ఇది కొంతవరకు క్లీన్ చేసి పెట్టేసారు. ఇంతకుముందుకు వచ్చినప్పుడు మనకు చెట్లు లాంటివి బాగుండే. ఇంతకుముందుకు అయితే వర్క్ ఎంతైతే అయిందో ఇప్పుడు కూడా అంతే వర్క్ ఉంది. ఇక్కడ వేరే అప్డేట్స్ అయితే ఏం లేవు. బ్రిడ్జ్ నిర్మాణం కానీ ఇంకా వగైరా కానీ ఎట్లాంటి అప్డేట్స్ కూడా లేవు. నాకు జరిగింది ఏంది అని అంటే అక్కడ డైరెక్ట్ నేను అట్లా రాకుండా ఇట్లా రావడానికి రీజన్ ఏంది అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట అక్కడ. దాంట్లో వాళ్ళు చేసి ఒక వ్యక్తి ఉండే ఏమన్నాడంటే మీరు ఈనంగా వెళ్ళొద్దు ఏంది టిప్పర్స్ వస్తాయి ఇవి వస్తాయి అని కొంచెం వాదన నడిచింది అనమాట. సరే, ఆయన ఉద్దేశం ఏందో నేనైతే గత సంవత్సరంన్నర నుండి నేనైతే వీడియో చేస్తూనే ఉన్నా. నేను గత సంవత్సరం ఎక్కడ కూడా నాకు ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. నాకు ఏంది సిరిసిల్ల రైల్వే స్టేషన్ కాడికి రాగానే స్టార్ట్ అవుతుంది నాకు. ఏంది ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ రాగానే మీకు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా, మనం ఏదో ప్రాబ్లం వాళ్ళకి సృష్టిస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నారు. వాస్తవానికి మనం వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ సృష్టించాం. మనము ఉన్నది ఉన్నట్టుగానే మనము వీడియోస్లో అది ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చెప్తున్నాం మనము. కానీ వాళ్ళు ఏదో ఒకటి వేసుకొని వాళ్ళు ఏదో తప్పులు ఉన్నట్టుగా మా తప్పులు అన్నీ బయట చూపెడుతారు అనే ఆలోచన కొద్దీ వాళ్ళు ఇక్కడ వీడియోలు చేయకూరి, తీసుకుంటే అక్కడ దూరం పోరి, అట్లా ఇట్లా అని కొంచెం ఎక్స్ట్రా బాగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ ఆలోచన వాళ్ళకి వదిలిపెట్టేద్దాం. అంటే మనం ఎంత మీకు తెలియాలి అనే ఉద్దేశం కొద్దీ నేను ఇంత కష్టమవుతున్నా కానీ వీడియో చేస్తూ ఉంటే అంటే ఇట్లాంటి ఒక్కొక్క దగ్గర ఇట్లాంటి వాళ్ళు తారసపడుతున్నారు అనమాట. సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే మన ప్రాబ్లమ్స్ మనకుంటే ఓకే. ఇక్కడైతే బ్రిడ్జ్ వర్క్ అయితే ఎట్లాంటి ఆనవాళ్ళు అయితే లేవు. మీకు పర్ఫెక్ట్గా కూడా చూపెట్టిన నేను. ఇది మనం ఇంత చూపెట్టుకున్న ప్లేస్ అది. ఓకే, రైట్. ఇప్పుడైతే చాలా అంటే చాలా దూరం నుండి అయితే తిరిగి వచ్చినాం మనము. ఫ్యూచర్లో కూడా ఒకవేళ మనకు ఈ ప్రాజెక్ట్ అనేది నిండకుంటే మాత్రం మనం ఇదే ప్లేస్ నుండి వచ్చి మనం వీడియో తీసుకున్నాం. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా మీకు కూడా మంచి అప్డేట్స్ ఇస్తాను నేను. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, రైట్, బాయ్.